ఇలా నా జర్నీ నడుస్తుంటేనండి ఈ నాగేశ్వరరావు తోటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు సార్. ఇప్పుడులాగా ఇవన్నీ రికార్డ్ చేసుకోవడానికి ఏమీ లేవండి. నారాయణరావు గారు చిన్న తెచ్చారు, అమెరికా వెళ్ళినప్పుడు తెచ్చారండి. కానీ అవి ఏంటంటే మధ్యలో ఆగిపోయాయండి. చిన్న చిన్న టేప్ రికార్డర్ చిన్న ఇంతే ఉంది, రేడియోలో ఉండేదండి. అయితే ఆయన మామూలుగా ఇంటర్వ్యూ కింద ఇవ్వలేదండి, ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పేశాడు సార్. అన్నీ చెప్పేసి ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎక్కడ తిరిగింది, ఎంత ఆయన కింద నుంచి పై దాకా అన్నీ, ఆ ఊర్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చారో, ఆ ఊరి నుంచి గుడివాడ నుంచి స్టెప్ బై స్టెప్ కాలేజీకి డబ్బు ఇచ్చింది, తర్వాత ఇన్కమ్ ఎలా పెరిగింది, ఏ సినిమాలు సక్సెస్ అయినాయి, ఆదిర్ సుబ్బారావు నారాయణరావు గారిని రెండు ఆయన చెప్పిన లైన్, గొప్ప లైన్ ఎడదిరుగుని చెప్పింది. ప్రేమ సినిమాలు ఎవరైనా తీయాలంటే కేఎస్ ప్రకాశ్రావు గారు, ప్రేమణ గారు, నాగేశ్వరరావు గారితో సినిమాలు, ఆదిర్ సుబ్బారావు, డి మధుసూదనరావు గారు, దాసరి నారాయణ, ఇవన్నీ కంప్లీట్గా లవ్కి సంబంధించినటువంటి లైన్ అండి. అదంతా ఆ లైన్లో సక్సెస్ అయిపోయినటువంటి స్టోరీస్ అన్ని చెప్పి అన్నీ అయిపోయిందంటే నాకు డౌట్ వచ్చి, సార్ ఇంతమంది హీరోయిన్ దగ్గర యాక్ట్ చేశారు, అన్నపూర్ణ గారికి మీతోటి ఎవరితో ఎక్కడైనా తిరిగారా సార్ మీరు వెళ్తాడు? అన్నపూర్ణ గారు ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని అడిగారండి అని చెప్పేశాడండి. అని ఎవరెవరు సావిత్రి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ చెబుతూ రామారావు గారి మీద ఎలిగేషన్ సార్. ఎందుకంటే తన డిఫేమ్ చేయకుండా అవతోడి మీద నేరాపురం చేయడం నాగేశ్వరరావు గారు మంచి వెన్నతో పెట్టి సిద్ధహస్తులు ఆ విషయం తన గురించి ఎవరైనా అనుకుంటే అవతలవాడి గురించి చెప్పడం ఆయనకి అలవాటు ఏమండి. రామారావు గారిని కనపడిన మనలో రామారావు ఫ్రెండ్స్ అంటే ఆకాశానికి ఎత్తేసేవాడిని. ఎప్పుడైనా సీక్రెట్గా అడిగాడు, రామారావు ఏంటంటే మీ స్టూడియో తీసుకున్నారు ఈడక్కడ, ఈడా అంటే మొదలెట్టేవాడు. బండోడు అది ఎన్ని మాట్లాడేవాడు సార్. ఆయన మళ్ళీ కలిస్తే కౌలి సార్ మా అన్నగారు అనేవాడండి. సార్ వీళ్ళిద్దరిని చూడటం కోసం నేను నారాయణరావు గారిలో దెబ్బలు తిన్నానండి. నేను ఎస్ఎల్సి చదువుతుంటే సినిమా ఏదో పాకిస్తాన్ యుద్ధం వచ్చిందండి, 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధం. దానికోసం వీళ్ళు ఏంటంటే సినిమా యాక్టర్లంతా కూడా అన్ని చోట్ల తిరిగారండి, నాటకాలు వేస్తూ జోలు పెట్టారు. ఇది నిధి కోసం అండి, మిలిటరీ నిధి కోసం జోలు పెట్టారండి. అప్పుడు భీమవరం వచ్చేస్తారు. భీమవరం నాటకానికి మా అప్పుడు ఈ బ్రిడ్జిలు లేవండి, పడవ దాటి నేను వెళ్ళండి. అక్కడ మేము ఇంకో ఫ్రెండ్ కలిసి వెళ్ళామండి. ఆర్టీసీ కాంప్లెక్స్లో వేశారు సార్, నాటకాలు వేశారు. మేము గోడ దూటి వెళ్తుంటే కింద మా జారి పడిపోయాడు. పోలీసులు వచ్చి లాఠీలు కొట్టేశారండి. మొత్తానికి ఈ నాటకం లాస్ట్లో ఇడిచిపెట్టేశారండి, లాస్ట్లో చూడవచ్చు. అలాగే నారాయణరావు గారు ఏదైతే దెబ్బలు తిన్నారో మేము కూడా అలా దెబ్బలు తిన్నట్టుండేవాళ్ళు. ఎవరు దెబ్బలు తిన్నారో వాళ్ళతో కలిసి ఉంటారు. అది వాడితోటే ట్రావెల్ చేయటం అనేది ఈ లైఫ్లో ఒక విధమైనటువంటి జర్నీ అండి. రామారావు గారు చెప్పిన రామారావు గారు ఇలాంటి మాట ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు కూడా ఆయన బ్లేమ్ చేయటం, తిట్టడం అవతలవాడిని తిడితే ఎదురు కూడా తిట్టేవాడండి. మామూలు బూతులు తిట్టాడు. రామారావు గారిని ఊరు తెరిస్తే మాత్రం మనం అసలు మామూలుగా పొలాల్లో కూడా తిట్టుకోలేదు సార్. నేను ఎప్పుడు అలాంటి చూడలేదండి. అలాంటి బూతులు తిట్టేవారండి కోపం వచ్చినప్పుడు అండి. రౌద్రరూపం అండి. నాగేశ్వరరావు కాదండి, మెత్తగా తిట్టడం కూడా మెత్తగా ఉండేదండి. కత్తి కూడా చాలా మెత్తగా దిగేది అనమాట. అసలు అవతల వాళ్ళకి తెలియదండి. ఏమండి ఆయన చాలా విషయాలు చెప్పారండి. చెప్పిన తర్వాత నాకు ఎంచేతనం బాగున్నాయి, చాలా గొప్ప విషయాలు చెప్పారు, రాయాలనిపించి రాసేసానండి. రాసేసిన తర్వాత చిత్రభూమి అప్పుడు వస్తుందండి, భీమిరెడ్డి గారి పత్రిక, ఇంకొక ప్రజాతంత్రానికి కూడా వచ్చిందండి. దీంట్లో నేను రాస్తూ ఉండేవాడిని. ప్రజాతంత్రం అంటే మొత్తం శ్రీశ్రీ గారు చైనా యాత్ర గురించి సీరియల్గా వచ్చిందండి. అక్కడ తాళాలు లేవని, దోమలు లేవని, చైనాలో చాలా గొప్ప దేశం అని, ఎప్పటికైనా మన దేశం అలా మారాలని ఆయన చాలా రాశారండి. అందులో శ్రీశ్రీ గారు ప్రజాతంత్రంలోనే రాశారు, దేంట్లో రాయలేదండి. మన దేవిప్రియ ఉండేవారు అందులో ఎడిటర్ గారిని. అంటే దేవిప్రియ అంటే ఇష్టం అండి. దేవిప్రియ చాలా గొప్ప రైటర్ కాదండి. ఇది బిలాంగ్స్ టు ద ముస్లిం కమ్యూనిటీ. రాజేశ్వరన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా పెన్ నేమ్ దేవిప్రియ, అదే కంటిన్యూ అయిపోయింది. అలాగే గ్రేట్ పర్సన్ అండి. వెరీ ఆయన రాస్తుంటే ఈయన మధుసూదన్ రావు గారని దానికి చిత్రభూమికి ఎడిటర్గా ఉండేవారు. ఎడిటర్గా ఉంటే నేను నాగేశ్వరరావు రాశారంటే రాసేవాడిని చిత్రరావు గారు బాగుంటే వేద్దాం అన్నారు అని చూసి మళ్ళీ చాలా గొప్పగా రాశారు. కవర్ స్టోరీ బాగుంటుంది, కవర్ స్టోరీ వేసేస్తున్నాను. ఏఎన్ఆర్ అంటే ఎన్సైక్లోపీడియా అని రాశారు. అన్ని గొప్ప విషయాలండి. ప్రపంచ జ్ఞానం, విజ్ఞాన సర్వస్వం అండి. ఆయన అంత గొప్పగా చెప్పాడు సార్. ఆయన సినిమాలు కాకుండా మామూలు నాలెడ్జ్ కూడా, భవిష్యత్తును ఊహించి, గతాన్ని కాకుండా భవిష్యత్తు ఊహించినటువంటి వ్యక్తి సినిమాలు ఎవరన్నా నాగేశ్వరరావు.
అంత గొప్పగా చెప్పాడండి. రాసిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పానండి, ఇలాగ వస్తాను సార్, బాబు నాకు కంపెనీ చేస్తాను, నాకు కాపురం పడిపోతుంది, అనుకుని మరి నేను ఆ మాటలు ఆయన ఏయో చెప్పేశాను, నేను మీ కుర్రోడు కదా అని. అంచేతను అన్నపూర్ణ కానీ చూసిందంటే నాకు కొంపడిపోతుంది బాబు, సీతారామరాజు ఆ కాపీ ముందు కాపీ నాకు ఎట్టినా అప్పుడు తర్వాత ప్రింట్ చేయమని చెప్పి వాళ్ళతో భీమిరెడ్డితో నేను మాట్లాడతానని పట్టుకెళ్ళి కాపీ ఇచ్చాను సార్. అది వచ్చిన తర్వాత అద్భుతంగా రాజు. నేను ఇలాంటిదన్న నా లింకులన్నీ సావిత్రి గారితో ఈ ఆడవాళ్ళతో అన్నీ బయటెట్టేస్తామని బయట భయం వేసింది. నా కొంప కొల్లేరైపోతుంది అనుకున్నాను. బాగుంది, క్యారీ ఆన్ అన్నాడు. అప్పుడు వసుంధరావు గారితో చెప్పానండి, బాగుంది అన్నారు, వేసేయండి కవర్ స్టోరీ వేసేసి. అది సార్ ఇలాగా నాగేశ్వరరావు గారితో ప్రయాణం, నాగేశ్వరరావుతో, రామారావుతో, వీరందరితో కూడా. అలాగే అందరితో ఇంచుమించు చాలామందితోటి ట్రావెల్ చేసేవాడిని. నాకు నచ్చినటువంటి డైరెక్టర్లు గొప్పవాళ్ళు ముగ్గురండి. ఒకరు రాజు సుబ్బారావు గారు, కెఎస్ ప్రకాశ్రావు గారు, మధుసూదనరావు గారు, దాసనారాయణ గారు ఇది టాప్ అండి. దాసనారాయణరావు గారు ఈ ముగ్గురు కలిపితే దాసనారాయణరావు గారు. ఇంకా ఆర్టిస్టులు అంటారు, గ్రేట్ ఆర్టిస్టులు శ్రీరంగారావు గారు కానీ, మనకు ఉన్నట్టు ర్యాలింగి నరసింహరావు గారు. తర్వాత ఆయన కంటిన్యూ అయినటువంటిది మోహన్స్ నుంచి వచ్చినటువంటి అల్లురామ, మీరు రాశారు, బుక్ రాశారు కదా, అద్భుతంగా నేను చూశాను కొద్దిగా సార్. అటువంటి వాళ్ళందరితో ట్రావెల్ చేయడం జరిగింది సార్. అంచేత నాగేశ్వరరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇక మనకి డైనమిక్ ఇప్పుడు వచ్చినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎవరున్నారు, ఆయన నేను అప్పుడప్పుడు అంటుంటాను సార్, ఆయనకు 15 రోజులు చీఫ్ మినిస్టర్షిప్ అప్పగించి విదేశాలు పర్యటన చేస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా నడుతుంది కారణం గవర్నమెంట్ అని అందరూ నా దగ్గర చెబుతున్నారు. చిరంజీవి గారు తమ్ముడైతే సినిమాల కన్నా బాగుంటుంది స్పీడ్ ఇక్కడ. అంచేతను ఒకసారి అయితే ఆయనే కాళ్ళెరగ కొట్టేస్తున్నారు, ఎవరెవరికి కొట్టేస్తారో ఆయన లిస్ట్ ఉంది. అంచేతను ఆయనకి అప్పచెప్తే బాగుంటుంది. చిరంజీవి గారు సినిమాలనే చేశారు, నిజమైన జీవితంలో మన తమ్ముడు వచ్చాడు, పవన్ వచ్చాడు, ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నాడు, ఒకసారి అప్పచెప్తే బాగుంటుందని ప్రజల యొక్క ఆలోచన ఇలా ఉందండి. అభిష్టం వాళ్ళ అలా ఉందండి. కరెక్ట్ సార్. ఇది చేత ఏంటంటే సినిమాల్లోనే కాకుండా బయట ఉన్నటువంటి 3 ఫ్యామిలీస్, ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు ఫ్యామిలీ కానీ, ఈ చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ సక్సెస్ఫుల్. దాంట్లో మాత్రం శోభన్ బాబు గారు వాళ్ళు ఏంటంటే చాలా, వాళ్ళు కృష్ణ గారు ఇది డిఫరెంట్ స్కూల్ అనుకోండి. అది ఆయనంతా చారిటబుల్ దాని పర్సనాలిటీది. వాళ్ళతో కూడా, ఎందుకంటే నారాయణరావుతో వెళ్ళి విశ్వనాథ్ కథానాయకుడు తీసినప్పుడు చాలా ఖర్చు పెట్టి తీసినట్టు సినిమాలు తీశారు ఆయన కూడా. నారాయణరావు గారు అంటే ఇష్టం అండి. ఆయన తీసిన కూడా సినిమాలు కూడా సక్సెస్ అయ్యింది. అలాగే కృష్ణరాజు గారికి ఎంతో ఇష్టం అండి. ఎక్కడ షూటింగ్ అయినా కృష్ణరాజు గారి సినిమా అనేసరికి క్యారేజ్ నిండా దుప్పు మాంసం, గొర్రె మాంసం, ఎక్కడెక్కడో అన్ని రకాల మాంసాలతోటి వచ్చేసారు కూరలు అన్నీనండి. మా పతంజలి గారు నేను వెళ్ళిపోయాడు. పతంజలి గారు బంధువు అండి కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారికి పతంజలి గారి బంధువు అండి. వాడు ఏదో కొంచెం రాయల్ రిలేషన్ ఉందండి. చెప్పేవారు ఇద్దరు వెళ్ళేసరికి ఆయన మంచి పలావులు గెలు. మా పతంజలి గారు కూడా అలాంటి టేస్ట్ ఉందండి. ఆయన కూడా రాజుగారిలో వీళ్ళని రాశారు కదండి. అంచేత ఆయన కూడా తెలుసు అండి. అంచేత ఆయన కానీ, కృష్ణ గారు కానీ, సోమన్ బాబు గారు అంటే మా ఊరు వచ్చారు, మా ఇంటికి భోజనాన్ని పిలిచానండి. నేను చదువుకుంటాను హై స్కూల్లో. చూసిన తర్వాత ఆయన ఎప్పుడు తిన్న కూర పెట్టాను, రామల కూర అని, రామల చంద్రకాయ. నేను ఇప్పుడు ఫోటో కూడా ఉంది, దీంట్లో ఉంది, నా జర్నీలో కూడా వేస్తానండి, నా దగ్గర ఉన్న బుక్లు కూడా ఉందండి, మీరు చూడొచ్చు. అది అంచేత ఏంటంటే ఆయన కూడా చాలా సాఫ్ట్ అండి. ఆయన అంతసేపు మా ఊరు వచ్చినా సరే భూములు ఎలా ఉన్నాయి రేట్లు అడిగాడండి. శోభన్ బాబు గారు ఆయన అదే స్కూల్ అండి. అంచేత ఏంటంటే ఎక్కడున్నా అది ఆ దృష్టి ఆయనకి కమర్షియల్ బ్రెయిన్ అండి ఆయనది. సినిమాలు కూడా అద్భుతం. నేను పాచిమలార్ ఏమంటారు దాన్ని, పాచిమల్లరు, ఇది రక్త సంబంధం మధుసూదనరావు గారు తీసింది. ఇంకో విప్లవ సినిమా ఏంటండి అది, మనుషులు మారాలి, అద్భుతమైన సినిమా అండి. ఆ సినిమా, ఈ పాచిమలారు, రక్త సంబంధం, ఇలాంటివన్నిటి గురించి పాచిమలారు ఏంటంటే శోభన్ బాబు లీనమైపోయాడు అందులో. శారద ఇద్దరు మనుషులు మారాలి, మలయాళం సినిమా. మలయాళం ఏంటి సార్ దాని తులాభారం అద్భుతమైన సినిమా సార్. అలాంటి చూసిన సినిమాలు శోభన్ బాబు గారు కూడా ఆయన డిఫరెంట్ లైన్ అండి. అంచేత ఒక సినిమా గురించి మాట్లాడదాం అన్నారు మీరు, చక్కటి సబ్జెక్ట్ అండి. ఈవేళ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ అండి సార్. చాలా ఈవేళ మరొక ముఖ్యమైన విషయంతో దీన్ని ఈవేళ మనం పూర్తి చేద్దామని అనుకుంటున్నాను. చెప్పండి సార్. చెప్తాను. అవి ఈరోజు తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సీనియర్ అండ్ సిన్సియర్ పాత్రికేయులు, శిఖర సమానులు, దిగ్గజం ఆయన పాత్రికేయ రంగంలో నడింపల్లి సీతారామరాజు గారు మనకు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. సినిమా ప్రముఖులతో ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక చిరంజీవి గారు, ఒక దాసనారాయణరావు గారు, ఇంతమంది గురించి వారి జ్ఞాపకాల్ని కలబోసుకున్నారు. ఇవి మిమ్మల్ని ఎంతగానో
అలరింపజేశాను ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం సీతారామరాజు గారు. సార్